మెత్తటి మట్టిపై రాజసమే నడిచి వెళ్ళిందా అన్నట్టున్న పాదముద్రలు. అవును, ఆ పాదముద్రలు పులివే. గత 10 రోజులుగా అందరినీ హడలెత్తించిన చిరుత పులివే. బోను వద్దకు వచ్చి చుట్టూ తిరిగి వెళ్లిపోతూ తెలివిగా వ్యవహరించిన పులి ఎట్టకేలకు ఎరగా వేసిన మేకకు లొంగిపోయింది. మేక ఉన్న బోనులోకి వెళ్లి చిక్కుకుపోయింది. బోనులో చిక్కుకున్న చిరుత చిందులేసింది. ఎగిరి దూసుకుపోయి తలకు గాయం చేసుకుంది. శనివారం అర్ధరాత్రి చిరుత బోనులో పడినప్పటి నుంచి దాని జతగా ఉన్న పులి కూడా పక్కనే ఉండే ప్రమాదం ఉండడంతో వెంటనే అధికారులు బోను వద్ద ఉన్న ప్రదేశానికి చేరుకోలేదు. తెల్లవారిన తరువాత ఆ ప్రాంతానికి చేరుకున్న అధికారులు పులికి మత్తుమందు ఎక్కించి దాని చిందులను నియంత్రించారు. ఆ పైన బోను చుట్టూ పరదాలు కప్పారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్ 37వ మలుపు వద్ద నడకదారికి ఘాట్ రోడ్డుకు మధ్యన ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుతపులి బందీ అయ్యింది. తిరుమల ప్రత్యేక అధికారి శ్రీ ధర్మారెడ్డి, సివిఎండ్ఎస్ఓ ఎంకే సింగ్, అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి మల్లికార్జున, ఇతర అధికారులు బోను వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ గత 10 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న చిరుతపులిని ఎట్టకేలకు బంధించగలిగామని చెప్పారు. ఈ చిరుతను దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలివేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. మొన్న పోయిన ఆదివారం తెల్లారుజామున ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొన్న ఆదివారం నుంచి కూడా మా అటవీ శాఖ సహచరులందరూ కూడా చాలా కృషి చేసి ఇక్కడ బోన్లు ఏర్పాటు చేసి ఈరోజు చిరుతను పట్టుకోవడం జరిగింది. మిగతా గ్రామాల్లో అయితే మాత్రం అది చాలా సులువుగా జరిగే పని, కానీ ఇది అభయారణ్యం. ఇప్పటికే ఇక చిరుతపుల్లు సంచరించే ప్రదేశం ఇది ఎప్పటి నుంచో, కాబట్టి ఇక్కడ దానికి కావాల్సిన ప్రేబేస్ ఉంటుంది. ఈ సంచరించే ప్రాంతాన్ని పూర్తిగా జీరో డౌన్ చేసి గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత ఇక్కడ 3 బోన్లు ఏర్పాటు చేయడము, ఎన్నో రకాల ప్రయోగాలు మా సహచరులందరూ కూడా చేసి ఈరోజు బంధించారు. వన్యప్రాణులు ఎప్పటికి కూడా క్రూర మృగాలు కావు. ఇవి మనుషుల మీద కావాలని దాడి చేయవు. అది పొరపాటున ఏమైనా జరిగి ఉండొచ్చు, అయినా కానీ రిస్క్ ఉండకూడదు అనే ఉద్దేశంతో, అది వన్యప్రాణులకి నష్టం జరగకూడదు, ప్రజలకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. గత 10 రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతూ చిరుతపుల్ని బంధించడానికి కృషి చేసిన అటవీ శాఖ సిబ్బందిని టీటీడీ అధికారులు అభినందించారు. అనంతరం స్వల్ప గాయాలైన చిరుతకు వైద్యం చేసే నిమిత్తం తిరుపతిలోని జూ పార్కుకు తరలించారు. ఇక్కడ టీటీడీ ఈవో శ్రీ ఐవైఆర్ కృష్ణారావు, టీటీడీ జేఈఓ శ్రీ యువరాజ్ అధికారులతో చర్చించారు. మరో పులిని పట్టుకునే విషయం, నడకదారిపై ఆంక్షలు సడలించే విషయమై అటవీ, విజిలెన్స్, పోలీసు అధికారులతో ఈవో శనివారం మధ్యాహ్నం చర్చించారు. ఈవో శ్రీ కృష్ణారావు మాట్లాడుతూ మరో పులి కూడా నడకదారిలో సంచరిస్తున్నందున భక్తుల భద్రత దృష్ట్యా ఆగస్టు 15వ తేదీ వరకు నడకదారిని సాయంత్రం వేళ మూసివేస్తామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మరో 2-3 రోజుల్లోనే ఈ పులి బోనులో చిక్కుకునే అవకాశం ఉందని, లేదంటే ఈ పులి ఆ ప్రాంతాన్ని విడిచి దూరంగా వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారని ఈవో తెలిపారు. 15 రోజుల నుంచి 2 చిన్నపిల్లల మీద దాడి చేసినటువంటి చిరుతను ఈరోజు అటవీ శాఖ వాళ్ళు పట్టుకోవటం జరిగింది. ఈరోజు రాత్రి అది ట్రాప్ అయింది. ట్రాప్ అయినా కానీ అక్కడ తెలిసిన సమాచారం ఏంటంటే ఇది ఒకటిగా తిరగట్లేదు, జంటగా తిరుగుతున్నాయి. మనం పట్టుకున్నటువంటి చిరుత 3-3.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిరుత. దీంతోపాటు ఇది మగ చిరుత, ఇంకో ఆడ చిరుత కూడా తిరుగుతూ ఉన్నది. ఈ మగ చిరుతను పట్టుకున్నాం కాబట్టి ఆడ చిరుత బిహేవియర్ 2-3 రకాలుగా ఉండే అవకాశం ఉందని ఫారెస్ట్ వాళ్ళు చెప్తున్నారు. ఒకటి, ఆ హ్యాబిటాట్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు, అదే ఎక్కువ అవకాశం ఉన్నది. ఫెరోషస్గా కొన్నాళ్ళు అక్కడనే తిరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది, ఎందుకంటే దాని మేట్ను పట్టుకున్నాం కాబట్టి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని వారం రోజుల వరకు ఇదే రిస్ట్రిక్షన్ ఈవినింగ్ టైమ్స్ కనుక కంటిన్యూ చేస్తే ఆ అటవీ ప్రాంతంలో నిశ్శబ్దత ఉంటుంది కాబట్టి రెండో చిరుతను కూడా పట్టుకునేటువంటి అవకాశం ఉన్నదని ఫారెస్ట్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు
ప్రయత్నం ఆ దిశలో చేస్తూ ఉన్నారు. బోన్లు అవి పెట్టున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, మోర్ ఇంపార్టెంట్ భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు అది ఒక మేట్ పడినప్పుడు రెండోది ఫెరోషస్గా అక్కడ తిరుగుతూ ఉంటే ఇంకా అటాక్ మోర్ విగరస్గా ఫెరోషస్గా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఆ ఛాన్స్ మనం తీసుకోలేము. కొంత ఇబ్బంది ఉన్నా కానీ ఇబ్బందిని బేర్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 15వ తారీఖు వరకు ఇదే రిస్ట్రిక్షన్, అంటే సాయంత్రం 4 గంటలకు నడకదారిని నిలిపివేయటం, మళ్ళా ఉదయం 6ంటికి ప్రారంభించటం, ఇదే రిస్ట్రిక్షన్ను 15వ తారీఖు దాకా ఇంకో వారం దాకా కంటిన్యూ చేస్తున్నాం. శేషాచల అభయారణ్య ప్రాంతంలో వన్యమృగాలు సంచరిస్తాయనే విషయాన్ని భక్తులు అవగాహన చేసుకుని తదనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే సృష్టిలోని జీవ వైవిధ్యాన్ని కాపాడిన వారమవుతాం.